హాయ్ ఫ్రెండ్స్, యాప్టివ్ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి అప్లికేషన్ స్టేటస్ అనేది రిలీజ్ చేశారనమాట. సో ఈ అప్లికేషన్ స్టేటస్ ఏంటిది, అలాగే ఆర్పిఎఫ్ ఎగ్జామ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు, నెక్స్ట్ ఆర్బీఐ ఎగ్జామ్ యొక్క సిటీ ఇంటిమేషన్ ఇప్పుడు మనం అడ్మిట్ కార్డ్ అనేది ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే మనం అప్లికేషన్ స్టేటస్ అనేది ఎలా చూసుకోవాలి, నెక్స్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ప్రిపరేషన్ ఎలా ఉండాలనేది ఈ వీడియోలో క్లియర్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన యూట్యూబ్ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం ఎప్పుడు ఎటువంటి వీడియో అప్లోడ్ చేసినా సరే వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. ఫస్ట్ పాయింట్, మనం ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ స్టేటస్ ఏంటి అంటే మన అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిందా యాక్సెప్ట్ అయిందా. అయితే మనం రిజెక్ట్ అయితే మెయిన్గా ఏ పాయింట్స్ని బేస్ చేసుకుని అప్లికేషన్ రిజెక్ట్ అవుతుందంటే, మనం అప్లోడింగ్ ఉంటుంది కదా, మన బేసిక్ ఇన్ఫర్మేషన్ బాగానే ఇస్తాము, మనం సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తాము. ఇలాగా మన ఫోటో కానీ సిగ్నేచర్ కానీ అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి ఏమన్నా ఆ పీడిఎఫ్ అప్లోడ్ చేసేటప్పుడు అక్కడ ఇన్ఫర్మేషన్ క్లారిటీగా లేకపోతే, మన ఫోటో క్లారిటీగా లేదు, అలాగే మన సిగ్నేచర్ క్లారిటీగా లేకపోయినా, అలాగే మనం అప్లోడ్ చేసిన క్యాస్ట్ సర్టిఫికేట్ క్లారిటీగా లేకపోయినా సరే మన అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో ఫస్ట్ పాయింట్. ఇప్పుడు మన స్టేటస్ ఎలా చూసుకోవాలి అంటే, మీ యొక్క రోల్ నెంబర్, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. మీ ఆధార్ కార్డ్ నెంబర్కి ఏదైతే లింక్ అయి ఉందో ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏమవుతుందంటే, చాలామంది స్టూడెంట్స్కి ఆ ఫోన్ నెంబరు రీఛార్జ్ అయిపోవడం వల్ల వాళ్ళకి మెసేజ్లు రావట్లేదు. దయచేసి మీరు ఆ ఫోన్ నెంబర్కి రీఛార్జ్ చేయించుకోండి, అప్పుడు మాత్రం మీకు ఆ ఓటీపీ రిసీవ్ అవుతుంది. ఆ రిసీవ్ చేసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ స్టేటస్ అనేది చూసుకోవచ్చు. నెక్స్ట్, మన అప్లికేషన్ ఒకవేళ స్టేటస్ రిజెక్ట్ అయితే ఎందుకు రిజెక్ట్ అయింది కూడా అందులో క్లియర్గా మెన్షన్ చేస్తాడు, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, అప్లికేషన్ వచ్చిన తర్వాత చాలామంది స్టూడెంట్స్కి మెయిన్ డౌట్ ఏంటి అంటే, సార్ ఇంకా అప్లికేషన్ స్టేటస్ వచ్చేసింది కదా, ఇంకా ఎగ్జామ్ డేట్ అనేది ఎప్పుడు ఉండొచ్చు అని చాలామంది డౌట్. దీనికి ఒక అనాలిసిస్ తీసుకొని ఎక్స్పెక్టెడ్ ఎగ్జామ్ డేట్స్ చెప్తున్నాను నేను. మనకు ఆర్పిఎఫ్ ఎస్ఐ ఎగ్జామ్కి సంబంధించిన ఆ రిపోర్ట్ తీసుకొని ఎక్స్పెక్టెడ్ డేట్ అనమాట. మనకు ఆర్పిఎఫ్ ఎస్ఐ ఎగ్జామ్ అప్లికేషన్ స్టేటస్ చూసేస్తే మనకు 30 సెప్టెంబర్ ఇచ్చాడు అప్లికేషన్ స్టేటస్. అలాగే ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకు 2 డిసెంబర్ నుంచి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేశాడు. అంటే 2 months గ్యాప్. సేమ్ యాస్టీస్ కూడా మనకు ఇక్కడ జనవరి కాబట్టి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ జనవరిలో ఇచ్చాడు కాబట్టి ఒక 2 months తర్వాత, అంటే మనకు మార్చి 2nd వీక్లో ఎగ్జామ్స్ అనేవి ఉండొచ్చు. మార్చి 2nd వీక్ కానీ 3rd వీక్ కానీ ఎగ్జామ్స్ ఉండొచ్చు. ఇది ఎక్స్పెక్టెడ్ డేట్ అనమాట. మనం ఆర్పిఎఫ్ ఎస్ఐ ఎగ్జామ్ యొక్క రిపోర్ట్ తీసుకుని దాన్ని బేస్ చేసుకుని నేను ఎక్స్పెక్టెడ్ ఎగ్జామ్ డేట్ అనేది ఇస్తున్నాను. నెక్స్ట్ ఇంకోటి, చాలామంది స్టూడెంట్స్ ఒకవేళ ఎగ్జామ్ డేట్ వచ్చేసిన తర్వాత మెయిన్గా సిట్టింగ్ ఇంటిమేషన్లో చాలామంది కన్ఫ్యూజన్ అవుతున్నారు. కన్ఫ్యూజన్ అవ్వాల్సిన పని లేదు. మనకి ఎగ్జామ్ డేట్ ఎప్పుడైతే పడుతుందో దానికి 10 days ముందు మాత్రమే సిటీ ఇంటిమేషన్ వస్తుంది. 10 days ముందు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు మార్చ్ 12th ఎగ్జామ్ డేట్ ఉందనుకోండి, 10 days ముందు అంటే మార్చ్ 2nd నుంచి నాకు లింక్ ఓపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు మార్చ్ 13th ఎగ్జామ్ ఉంటే 3కి, 14th ఎగ్జామ్ ఉంటే 4కి, ఇలా ఎగ్జామ్స్ అనేవి మనకి సిటీ ఇంటిమేషన్ లింక్ యాక్టివేట్ అవుతుంది. చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే, సార్ వాళ్ళకు ఓపెన్ అయింది మాకు ఓపెన్ కావట్లేదు, మీరు కన్ఫ్యూజన్ అవ్వద్దు. ఎందుకంటే వాళ్ళకు ముందుగా ఎగ్జామ్ ఉంటే వాళ్ళకు సిటీ ఇంటిమేషన్ ముందుగా వస్తుంది, మనకు కొంచెం లేట్గా ఎగ్జామ్ ఉంటే మనకు లేట్గానే సిటీ ఇంటిమేషన్ వస్తుంది. అలాగే మనం అడ్మిట్ కార్డ్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి అంటే, ఒక 4 days ముందు. మనం మార్చ్ 12th ఎగ్జామ్ అనుకుంటే ఒక 4 days ముందు 8th మీరు మీ యొక్క అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇప్పుడు మనం ప్రిపరేషన్ అనేది ఎలా చేయాలి. మీరు ఆల్రెడీ ఇంకా మనకు 2 months ఉంది కాబట్టి మీరు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉండే ఉంటారు. నాకు తెలిసి అన్ని టాపిక్ వైజ్ అన్నీ బాగానే ప్రిపేర్ అయ్యారు. ఈ 2 monthsలో మీరు ఏం చేయాలి అంటే, మెయిన్ ఈ చెప్పే పాయింట్స్ చాలా జాగ్రత్తగా ఉండి, ఫస్ట్ మీరు కాన్సెప్ట్ మొత్తం బాగానే అయిపోయింది కాబట్టి ఇంకా ఈ 2 monthsలో కంప్లీట్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద ప్రాక్టీస్ చేయండి. ఓన్లీ కానిస్టేబుల్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని చాప్టర్ వైజ్గా మీరు ఆ క్వశ్చన్స్ అనేవి బాగా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మోస్ట్లీ ఆర్పిఎఫ్ ఇప్పుడు దాకా మనం ఎగ్జామ్ చూసాం కదా, ఏఎల్పి టెక్నీషియన్స్, అలాగే నెక్స్ట్ ఆర్పిఎఫ్ ఎస్ఐ, ఆర్ఆర్బి జేఈ, ఆ పేపర్ ప్యాటర్న్ చూసిన తర్వాత
ఆ ఎగ్జామ్లో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ అవే ప్యాటర్న్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా సేమ్ అలాగే ఉంది కాబట్టి మీరేం చేస్తారంటే ఇంతకుముందు అడిగిన ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా ప్రాక్టీస్ చేయండి. అలాగే నెక్స్ట్ మనకి రీసెంట్గా జరిగిన ఏఎల్పి ఎగ్జామ్, టెక్నీషియన్ ఎగ్జాము, అలాగే ఆర్పిఎఫ్ టెక్నీషియన్, ఆర్ఆర్బి జేఈ ఎగ్జామ్, ఆర్పిఎఫ్ ఎస్ఐ ఎగ్జామ్, ఈ పేపర్స్ రీసెంట్గా జరిగిన పేపర్స్ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. దీంతో పాటు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఎవ్రీడే మీరు మాక్ టెస్ట్ అని రాయండి. చాలామంది స్టూడెంట్స్ మెయిన్గా చేసే మిస్టేక్ ఏంటి అంటే బాగానే ప్రిపేర్ అవుతున్నారు, మాక్ టెస్ట్ రాయకపోవడం వల్ల ఏమవుతుంది, చాలామంది స్టూడెంట్స్ కామెంట్లు తెలియజేస్తున్నారు, సార్ మేమంతా బాగానే ప్రిపేర్ అయ్యాం సార్, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాకు టైం సరిపోవట్లేదు సార్, మేము టైం మేనేజ్ చేయలేకపోతున్నామని చాలామంది మెసేజ్ చేస్తున్నారు. సో మనం ముందుగానే రియలైజ్ అయిపోయి టైం మేనేజ్మెంట్ అనేది బాగా చేసుకోవాలి. ఇప్పుడు టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలంటే ఫస్ట్ 1 month ఎవ్రీడే ఒక మాక్ టెస్ట్ రాయండి. మాక్ టెస్ట్ రాసిన తర్వాత ప్రతిరోజు ఆ మాక్ టెస్ట్ పేపర్ని మీరు అనాలిసిస్ చేయండి. మనం ఏ టాపిక్ వీక్గా ఉన్నామో, ఏ టాపిక్ స్ట్రాంగ్గా ఉన్నామో, మనం ఏదైతే టాపిక్ వీక్ అనుకుంటున్నామో అది రీజనింగ్ కావచ్చు, జీకే కావచ్చు, అలాగే మ్యాథ్స్ అర్థమెటిక్ కావచ్చు, మీరు ఏ టాపిక్ అయితే వీక్ అనుకుంటున్నారో ఆ టాపిక్ మళ్ళీ రివిజన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాటనీ వీక్ అనుకుంటున్నారు, అందులో క్వశ్చన్స్ అడిగారు అనుకో, ఆ టాపిక్ ప్రిపేర్ అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీలో మీరు వీక్ అనుకుంటున్నారు, ఆ క్వశ్చన్ రాలేదు, ఆ క్వశ్చన్ సంబంధించిన ప్రీవియస్ హిస్టరీ మొత్తం చదవండి. ఒకవేళ అర్థమెటిక్లో టైం అండ్ వరకు టాపిక్ కొంచెం డిఫికల్టీగా ఉంది అనుకుంటే ఆ టాపిక్ మళ్ళీ రివైజ్ చేయండి. ఇలా మీరు కంప్లీట్గా పేపర్ అనాలిసిస్ చేసుకుంటూ మీరు ఎవ్రీడే మాక్ టెస్ట్ రాయండి. మీరు ఇలా ఎవ్రీడే 1 month వరకు ఏం చేస్తారంటే ఎవ్రీడే ఒక మాక్ టెస్ట్ రాయండి. 1 month తర్వాత అంటే మళ్ళీ ఫిబ్రవరి నుంచి మళ్ళీ మీరు ఏం చేయాలి, ఎవ్రీడే 2 మాక్ టెస్ట్ రాయండి. మాక్ టెస్ట్ రాయాలి, ఆ మాక్ టెస్ట్ మళ్ళీ కంప్లీట్గా అనాలిసిస్ చేయాలి. ఇంకా 1 month ఉంది అనగా మీకు ఎవ్రీడే ఒక 2 మాక్ టెస్ట్ అనేవి రాయండి. ఆ 2 మాక్ టెస్ట్ని బాగా అనాలిసిస్ చేయండి. సో దయచేసి ఈ ఉన్న టైంని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ మన రీసెంట్గా అడిగిన పేపర్స్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను అర్థమెటిక్ మ్యాథ్స్కి సంబంధించి. ఆ వీడియోస్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఆ వీడియోస్ మొత్తం చూసేయండి. నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కావాల్సిన కంటెంట్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి, తద్వారా వాళ్ళకు కూడా ప్రాపర్ కంటెంట్ దొరుకుతుంది. అలాగే తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ అవ్వాలో ఒక స్ట్రాటజీ కూడా మీకు క్లారిటీగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.